వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధికి పర్యాయ పదం కూటమి ప్రభుత్వం. నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. YPL 8 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సమస్య కృషితో డెంగ్యూని నివారిద్దాం. వైద్యాధికారి డాక్టర్ కృష్ణ సవాలాలు. తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయ పదంగా నిలుస్తుందని, ప్రస్తుత నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పట్లే అందుకు నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని శ్రీ వెంకట స్వామి ఆలయ వద్ద 44 డివిజన్లో 27 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాటిలో సుమారు 27 లక్షలతో డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్ కార్యక్రమాల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతా ఉంది. ఎక్కడ అవసరమో అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అనవసరమైన చోట ప్రజల నుంచి పన్ను రూపాన వసూలు చేస్తున్న డబ్బునైతే మాత్రం దుర్వినియోగం చేయట్లా. ఇదే ఉదాహరణ. డివైడర్ మొత్తం స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అటు నుంచి ఇటు ప్రజలు రావడానికి ఒక మీడియన్ అనేది కూడా ఎక్కడ ఇవ్వాల. అంటే ఎవరికైనా అత్యవసర అవసరం ఉన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి, లేకపోతే డివైడర్ మీద దూకే పరిస్థితి. అంటే అవగాహన కలిగిన వారైతే ఓ రెగ్యులర్ ఇంటర్వెల్లో మీడియన్ అన్నది క్రాసింగ్ ఇవ్వాలి. మళ్ళా కూటమి వచ్చింది, ఈ రోజున 2 చోట్ల ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేవలం చిన్న ఉదాహరణ. ఇదే కార్యక్రమం అనేక చోట్ల చేశారు, సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. 44లో కూడా ఇందిరా సత్యనగర్ పొంత ఉంది, సమస్య ఉంది. గతంలో సమస్య పైన మాట్లాడిన వాళ్ళపైన SC ST కేసులు కూడా పెట్టారు, అంటే బెదిరింపులు. కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది, ఏం కార్యక్రమం చేయాలో అది చేస్తారు. తప్పుగా SC ST కేసులు పెట్టిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నాం. కేసులు ఎవరి మీదైతే అన్యాయంగా బనాయించబడ్డారో వాళ్ళకి కూడా అండగా నిలబడ్డాం. ఇందిరా సత్యనగర్ కొంత సమస్య కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం. ఎందుకంటే పుష్కరాలు లోపు అనాథరైజ్డ్ గా ఎవరైతే ప్రభుత్వ పుంతల్లో ఉంటా ఉన్నారో అయితే రెగ్యులరైజ్ చేస్తాం. కానీ పరిస్థితిలో వాళ్ళని రీలొకేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చి అక్కడ శాశ్వతంగా ఎవరైతే ఆ కొంత వెనకాల ఉంటా ఉన్నారో ఇబ్బందులు కలగకుండా చూసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలు నమ్మాలి. ఏ టైంలో ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు, చేయవలసిన టైంలో చేస్తాం. కాస్త ప్రజలు కూడా ఓపిక పట్టాలని తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడల దోహదం, అన్ని వేళ క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి. YPL 8 కప్ టోర్నీ ప్రారంభంలో జి రాజు, టి రామ పేర్కొన్నారు. ధవళేశ్వరం ఎర్రగొండ యువకులు YPL 8 క్రికెట్ టోర్నమెంట్ను జి రాజు ఆధ్వర్యంలో వేమగిరి గ్రౌండ్లో YPL 8 క్రికెట్ మొదటి మ్యాచ్ సియోబాందర్స్ రికీ రివెంజర్స్ పోటీలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. టాప్ 5 జట్లు అర్హత సాధిస్తాయి.
నియమ నిబంధనలు IPL నిబంధన ప్రకారం ఉంటాయి. మొదటి 2 జట్లు క్వాలిఫై మ్యాచ్, మిగిలిన ఎలిమినేటర్ మ్యాచ్లు ఉంటాయి. మొత్తం 50 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటాయి. గెలిచిన విజేతకు 15,000 రూపాయల నగదు, రన్నర్ 10,000 రూపాయల నగదు బహూకరించడం జరుగుతుంది. ఈ టోర్నీకి పాల్గొనే మ్యాచ్లు సూపర్ కింగ్స్, శివ ప్యాంథర్స్, కింగ్స్ 11, రాకీ 11, క్రేజీ 11, భార్గవ్ 11, కృష్ణ 11, DMS 11, JDS 11, రికీ రివెంజర్స్ జట్లు పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో M. సురేష్, P. రాము, V. శ్రీను, B. రమేష్, డి కుర్మారావు, P. శివ, T. రాము, మీరా కిషోర్, M. రవి, M. చిన్ని, D. నవీన్, శివ, B. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఎర్రకొండ ప్రీమియర్ లీగ్ 8th సీజన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మన IPL ఫార్మాట్ ప్రకారం 10 టీమ్స్ ఉంటాయి. టాప్ 5 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. టాప్ 2 టీమ్స్ ఫస్ట్ 1-2 సీజన్లో ఉంటాయి. వాటికి కూడా క్వాలిఫైర్ మ్యాచెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మేము 7 సీజన్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంటర్నేషనల్ రూల్స్ అన్నీ కూడా ఈ ఎర్రకొండ ప్రీమియర్ లీగ్లో కూడా సేమ్ అవే రూల్స్ కూడా మేము పాటిస్తాము. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది YPL అని చెప్పి మన రాజమండ్రి రూరల్ ధవళేశ్వర్లో జరుగుతుందండి. 8th సీజను. 7 సీజన్స్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినాయి. 7 సీజన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఇది 8th సీజను. మన రాజుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మోర్ దెన్ 200 పీపుల్స్ వచ్చి పొద్దున్నే ఆడుకోవడం, ఈ ఎటువంటి యావిగేషన్కి అవ్వకుండా ఫిజికల్ గేమ్స్, క్రికెట్, గోలికెలాట్లో ఇట్లాగా కబడ్డీ, రన్నింగ్ అనేది చేస్తూ ఈ గ్రౌండ్ ఇచ్చిన డాక్టర్ గారి దయ వల్ల మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఆడుతున్నాం. కాకపోతే ఈ గ్రౌండ్ అనేది మనకు ఒక్కొక్క సంవత్సరంలో కంప్లీట్గా ఇది ఏమైనా వెంచర్ చేస్తారో అన్నట్టుగా మాకు తెలిసింది. గవర్నమెంట్ మా మీద ఏమైనా చూపించి తెలుగు యూనివర్సిటీలో గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ మాకు ఏమైనా విధంగా ఇచ్చి సపోర్ట్ చేస్తే చాలామంది క్రీడాకారులు తయారవుతారని గవర్నమెంట్ని మేము అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉన్న రాజమండ్రి తాలూకాలో ఉన్న ధవళేశ్వరం పంచాయతీలో ఎర్రకొండ అని ఒక ఏరియా నుంచి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ ఎర్రకొండ ప్రీమియర్ లీగ్ అని 8th సీజన్ వచ్చింది. 7 సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 8th సీజన్ మా స్నేహితులైన గొర్రెల రాజు గారు పెట్టారండి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి క్రీడాకారులు సరైన టైంకి కరెక్ట్గా 6:30కి వచ్చి టైం టు టైం మెయింటెనెన్స్, డిసిప్లిన్ మెయింటైన్ చేసి 6:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోద్ది, 8కి కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుని మ్యాచ్లు ఆడుకుని సక్సెస్ఫుల్గా ఈ 8th సీజన్ రన్ చేస్తున్నారు. స్టార్ట్ అయింది ఇవాళే.
ఇలాంటి మేము ఇంకా ఎన్నో సీజన్స్ ఈ గ్రౌండ్ వల్ల అవుతున్నాయి మాకు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మాకు ఈ దగ్గరలో సరైన ఆడుకోవడానికి స్థలాలు లేవు. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్, డాక్టర్ గారిదని, వేమగిరి డాక్టర్ గారిది ప్రైవేట్ ల్యాండ్. ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి దీంట్లో ఆడుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తున్నారు, కానీ సరైన గ్రౌండ్ లేదు. గవర్నమెంట్ మా కోసం ఆలోచిస్తే ఇక్కడ దగ్గరలోనే మేము ఒక గ్రౌండ్ చూసాం. మన ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం పక్కనే కొద్దిగా యూనివర్సిటీ ఉంటుంది, తెలుగు యూనివర్సిటీ. అందులో ఖాళీ స్థలం ఉంది, అది చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం క్లీనింగ్ చేయించుకోవాలి, అది చేసుకోవడానికి మేము రెడీ అయ్యి, క్రీడాకారులు అందరూ కూడా రెడీ అయ్యి. కాకపోతే గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చి దానికి ఆడుకోవడానికి కొద్దిగా హెల్ప్ చేస్తే చాలు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచించి ఈ యొక్క మాకు ఆ గ్రౌండ్ కోసం ఒక పర్మిషన్ తెప్పించిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జాతీయ డెంగ్యూ నివారణ మాసోత్సవం పురస్కరించుకుని గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ నుండి సుబ్బారావుపేట పలు వీధులలో డెంగ్యూ నివారణ ర్యాలీ నిర్వహించి డెంగ్యూపై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీని హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ కృష్ణ అనూహ్య మల్లాది ప్రారంభించి మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం దోమకాటు వలన వస్తుందని, దోమల నివారణకు ఇంటి చుట్టుపక్కల వారం పైబడిన నిల్వ ఉన్న నీటిని గుర్తించి వాటిని శుభ్రపరచాలని, నీటి తొట్టెలపైన, ట్యాంకులపైన, సంపుల మీద మూతలు అమర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి అధ్యక్షులు రహమాన్ ఖాన్, కార్యదర్శి మట్ట రమేష్, 3వ వార్డు టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్, పిఎంపీలు పి వాసు, ఎన్ సత్యనారాయణ, ఏ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ, శైలజ, రాజలక్ష్మి, హీరా, ఎం జానకి రామయ్య, జైడ్, హకీం, కెఎన్ రాజు, జి వెంకటేష్, ఆసుపత్రి హెచ్విడిడి భవానీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దోమలను నిర్మూలిద్దాం, దోమలను నిర్మూలిద్దాం, దోమలను నిర్మూలిద్దాం, దోమలను నిర్మూలిద్దాం, దోమలను నిర్మూలిద్దాం. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. దోమలను నిర్మూలిద్దాం, 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 దోమలను నిర్మూలిద్దాం. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. దోమలను నిర్మూలిద్దాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. రాజమండ్రి రూరల్లో కాతేరు, రాయుడుపాకలు, కొంతమూరు, కొలమూరు మరియు లాలాచెరువు ప్రాంతాలకు వారం రోజులుగా గోదావరి తాగునీరు నిలిచిపోవడంపై రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో చాగల్నాడు రక్షిత మంచినీటి పథకం పరికరాలు మరియు లిఫ్ట్ మోటార్లు పరిశీలించి అధికారులను ప్రశ్నించగా మోటార్లు రిపేర్ మరియు లీకేజీలు ఉన్నాయని తెలుపగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ మరియు రూరల్ కో కన్వీనర్ యానాపు యేసులు మాట్లాడుతూ వారం రోజుల నుండి రూరల్ మరియు లాలా చెరువు ప్రాంతాలకు గోదావరి త్రాగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తదుపరి చర్యలపై ప్రజలకు సరైన సమాచారం అధికారులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు నాకుల శివమాట నాగబాబు మరియు మండల జిఎస్ కండేళ్ల సురేష్, శ్రీను తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏజెన్సీ ఏరియా నుండి మైదానం ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయి మొత్తం డేగ కన్నుతో అదుపు చేస్తున్నారు. శని ఫక్కీలో గుట్టు చప్పుడు కాకుండా అనేక పద్ధతులను అనుసరించి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ మైదాన ప్రాంతాలు పట్టుబడడం గమనార్హం. ఏజెన్సీ ఏరియా నుండి మైదాన ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయిని అల్లూరు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నిఘా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో గంజాయిని తరలిస్తూ పరారైన 4 నిందితులను ఎట్టకేలకు రంపచోడవరం పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 27వ తేదీన రంపచోడవరం తాళ్లపాలెం దగ్గర ముందస్తు సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనాలు అక్రమంగా తరలిస్తున్న 1142 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం అండి. సో మన రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్లో ఒక గంజాయి లాట్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ గంజాయి లాట్ని పట్టుకొని కొన్ని దినాలు అయింది. బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం 4 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే అరెస్టులన్నీ 4 అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు, కోడా శ్రీకాంత్, బుక్యా దేవేందర్, వంతల కిరణ్. సో ఈ గంజాయిని కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ 4 కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో అయితే ఈ గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్లో గంజాయిని తీసుకువెళ్తున్నారండి, ఆ బొలెరో పికప్ వ్యాన్లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తాలూకా మొత్తం క్వాంటిటీ 1142 కేజీలు. ఈ మొత్తం క్వాంటిటీ 1142 కేజీల గంజాయి క్వాంటిటీ ఇది. సో ఒక బొలెరో వ్యాన్ ఉంది, దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. బొలెరో వ్యాన్, మోటార్ సైకిల్ 1142 కేజీల గంజాయి. సో 1142 కేజీల గంజాయి అంటే ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది. సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో గంజాయిని పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ రంపచోడవరం ఆయన టీం. చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశారు. 4 ఎక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సో దీని యొక్క మొత్తం అంతా మెయిన్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు, దాన్ని అమ్మేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు. అండ్ దీంతోపాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో, గంజాయిని స్వీకరించి బాధితులుగా ఉన్నారో డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దాంతోపాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో పెకలించడానికి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇందులో ఎవరైతే 4 ఎక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్కి పెట్టాం. ఈ రిమాండ్కి పెట్టిన దాంతో పాటు ఎక్స్ట్రాగా ఎవరైతే ఇంకా ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. గంజాయి ఇది పట్టుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు ప్రజలకి మేము విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు, ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు. మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మీ తరగతి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వచ్చిందే
ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమిచ్చారని మనం బయట చెప్పం. అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పొచ్చు. స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి అని చెప్పొచ్చు, లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు. ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఓకే, మనకి నార్మల్లీ గంజాయి వాల్యూ అనేది క్లియర్ కట్గా మనం చెప్పలేము, ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయి ఉంటుంది. అంటే గంజాయి యొక్క క్వాలిటీ మీద ఆ గంజాయి ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది. సో సరాసరిగా మనం కేజీ 10,000 ఎక్కేసుకున్నా కూడా ఈ గంజాయి సుమారు 1,10,00,000 రూపాయలు, 1,10,00,000 రూపాయలు గంజాయి సీజర్. ఇది సుమారు 10,000 వేసుకుంటే ఓకే 1,142 కిలోలు, సుమారు 10,000 రూపాయలు వేసుకుంటే. సో ఎందుకంటే ఇది ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉండేది కాదు, దాని మీద ఎంఆర్పి ఉండేది కాదు, ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ 1,14,00,000 రూపాయల వాల్యూ 10,000 అట్లీస్ట్ వేసుకున్నా సరే అంత వాల్యుబుల్ గంజాయి పడుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత గంజాయిని మనం సీజ్ చేసి క్లోజ్ చేస్తున్నాం అంటేనే ఇట్ షోస్ ద డెడికేషన్ ఆర్ ఇట్ షోస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పోలీస్ హియర్. అంటే మన ఏఎస్ఆర్ జిల్లాలో పోలీసులు అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు, గంజాయి అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం, ఇంత వాల్యుబుల్ గంజాయిని పట్టుకోవడం అనేది. సో పోయిన మంత్లో కూడా మనం ఆల్రెడీ ఒక 2 కేసులు బుక్ చేసాం. మారేడుమిల్లో ఒక కేసు బుక్ చేసాం, ఇక్కడ ఒక కేసు బుక్ చేసాం. ఇంకా రాబోతున్న టైంలో కూడా గంజాయి మీద 100% మా ఎఫర్ట్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రజలు, మీడియా వాళ్ళు కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు అర్జెంట్గా చెప్తే మేము దాన్ని పక్కగా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధికి పర్యాయ పదం కూటమి ప్రభుత్వం, నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, శిఖరంగా తీర్చిదిద్దుతున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. YPL 8 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సమస్య కృషితో డెంగ్యూని నివారిద్దాం. వైద్యాధికారి డాక్టర్ కృష్ణ సవాలాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.